చాలామంది ఐవీఎఫ్ అంటేనే చాలామంది భయపడుతున్నారు. సో, ఐవీఎఫ్ అంటే సర్జరీ గాని, ఆపరేషన్ చేస్తే ఏమైనా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏం చెప్తారు డాక్టర్ మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అనేది పద్ధతి 42 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్‌లో ఉంది. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా సేఫ్ అయిపోయింది. దీనిది ప్రోటోకాల్స్, దీనిది మెడిసిన్స్ చాలా అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఐవీఎఫ్‌లో జస్ట్ 10 డేస్ ఆఫ్ ఇంజెక్షన్ కోర్స్, అంటే ఇంజెక్షన్స్ కూడా ఎలాంటి అంటే పెన్ క్లిక్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్, సెల్ఫ్ కూడా ఇవ్వచ్చు. సో మనం పేషెంట్స్కి నేర్పించేస్తాం, వాళ్ళ ఇంట్లో కూడా తీసుకోవచ్చు. సూపర్ ఫైన్ నీడిల్స్ ఉంటాయి. దీనిలో ఎగ్ పెరగనీకి ఇంజెక్షన్ ఉంటుంది. అది ఎగ్ పెరిగిన తర్వాత ఆ ఎగ్ డ్రా చేస్తారు. ఎగ్ పికప్ అని ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అది కంప్లీట్లీ పెయిన్లెస్, అంటే అనస్థీజియా ఇచ్చి చేస్తారు. అండ్ అది 10 నిమిషాల్లో జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ తర్వాత ఎన్ని ఎగ్స్ వచ్చినాయని చెప్తారు. అండ్ ప్రతి ఒక్క ఎగ్లో ఒక కణం ఎక్కేయడం ప్రాసెస్ జరుగుతుంది. ఓకే డాక్టర్. ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్నాం అనుకో, ఎన్ని డేస్‌లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది? ఎస్, ఈ క్వశ్చన్ చాలా పేషెంట్స్ అడుగుతారు. ఐవీఎఫ్ ప్రాసెస్ ఫస్ట్ 10 డేస్ ఎగ్ పెరగనీకి ఉంటుంది. దాని తర్వాత ఎగ్ పికప్ జరుగుతుంది. సో ఎగ్లో కణం కలిపితే ప్రతి ఒక్క ఎగ్కి ఒక కణం ఎక్కిస్తారు. 5 డేస్ పిండాలు పెరుగుతాయి. అండ్ 5వ రోజుకి ఎన్ని పిండాలు ఉన్నాయి, దాని గ్రేడింగ్, దాని క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ చెప్తారు. అండ్ ఇవన్నీ పిండాలు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టోర్ చేస్తారు. ఒక్కొక్కసారి అదే సైకిల్లో కూడా పెట్టొచ్చు. అంటే లైనింగ్ బాగుంటే, హార్మోన్ లెవెల్స్ అన్నీ కరెక్ట్ ఉంటే అదే సైకిల్లో కూడా పెట్టొచ్చు. సో ఒకసారి ఈ పిండం ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, 2 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. సో 60% సక్సెస్ రేట్ ఐవీఎఫ్లో, ఒక్క అటెంప్ట్లో 60% సక్సెస్ రేట్. న్యాచురల్లీ ఇంట్లో ట్రై చేస్తున్న ఫర్టైల్ కపుల్లో ఓన్లీ 20% సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఒక ఐవీఎఫ్ సైకిల్లో 60% సక్సెస్ రేట్.